శ్రీమాత్రే నమః. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. డే 3 వచ్చేసింది. స్పెషల్ ఫ్యాసినేటింగ్ విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. నిన్న చెప్పాను గుర్తుందా? కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పార్వతీదేవి కఠోర తపస్సు తర్వాత శివయ్య అండ్ పార్వతీదేవి పెళ్లికి ప్రిపరేషన్స్ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారట. పార్వతీదేవికేమో అపరంజి బొమ్మలాగా రెడీ అయ్యి నా శివయ్య ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉందట. పార్వతీదేవి మదర్ అయిన మీనావతికేమో శివయ్యని ఫస్ట్ టైం కలవబోతున్నాను అని ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారట. కానీ శివయ్య గురించి తెలిసిందేగా, అఘోర ఘోర రూపంలో చూసి భయపడిపోయే రూపంలో వచ్చారట ఆయన. పార్వతీదేవికేమో ఆ శివయ్య ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా ఏమీ పర్వాలేదు కదా, బికాస్ షీ రియలైజ్ దట్ హీస్ విత్ ఇన్ హర్ కాన్షియస్నెస్ అండ్ ఈ అపియరెన్సెస్ లాంటివి అస్సలు కన్సర్న్ కాదు కదా. కానీ పాప మీనావతి మాత్రం తెలియక ఆ ఘోర రూపాన్ని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయారట. పార్వతీదేవి వాళ్ళ అమ్మ కోసమని ఆ శివయ్యకి అర్థమయ్యేలాగా ఒక్కసారిగా ఆవిడ స్వీట్ ఇన్నోసెంట్ రూపం నుండి చంద్రఘంటాదేవి రూపంలో కనిపిస్తే అక్కడ అందరూ అవాకయ్యి భయపడిపోయారట. అప్పుడు శివయ్య తన రూపాన్ని కళ్యాణ సుందర రూపంలో మార్చుకుని తనదైన పార్వతిని పెళ్లి చేసుకున్నాడట. ఈ స్టోరీ ఏం చెప్తుంది? తన వాళ్ళ కోసం ఒక కరేజియస్ యాక్ట్ నేర్పిస్తుంది. అవునా? ఎంత ప్రేమలో ఉన్నా తనకంటూ ఒక వాయిస్ ఉంది అనే కదా చెప్తోంది. హౌ ఫ్యాసినేటింగ్ కదా. పిండచ ప్రవడారూఢ చందకోప అస్త్రఖైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మంత్ర. స్పెసిఫిక్గా ఈ డే 3 అనుకోవాలి అని మన స్క్రిప్చర్స్లో ఉంది కదా. అండ్ దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. దిస్ రెజనేట్స్ అవర్ ఎనర్జీస్ అట్ మణిపూరక ఆర్ సోలార్ ప్లెక్సస్ చక్ర అన్నమాట. ఇవాళ ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్తో ఇంకాస్త సిగ్నిఫికెన్స్తో ఈ నవరాత్రులు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.